హాయ్ అండి. ఈరోజు నాగుల చవితి కదండి. నాగులకి పాలు పోయడానికి అయితే గుడికి అయితే వెళ్తున్నానండి. నాగులకి నైవేద్యంగా నువ్వుల లడ్డు, తెల్ల చలివిడి అయితే నైవేద్యంగా పెడతారండి. కాబట్టి నేను ప్రసాదంగా నువ్వుల లడ్డు అయితే చేసుకుంటున్నానండి. నువ్వులు బెల్లం కలిపి మిక్సీకి వేస్తే నువ్వుల లడ్డు ప్రసాదం అయితే రెడీ అయిపోతుందండి. ఇది తెల్ల లడ్డు వచ్చేసి బియ్యము బెల్లము అండి. బియ్యము మామూలుగా మనము బియ్యం నానబెట్టేసుకొని బియ్యము కలిపితే తెల్ల చలివిడి అయితే రెడీ అవుతుందండి. ఈరోజు నాగులకి ప్రసాదంగా వచ్చేసి నువ్వుల లడ్డు, తెల్ల చలివిడి అయితే పెడతానండి. కాబట్టి నేను నువ్వుల లడ్డు, తెల్ల చలివిడి అయితే చేసుకుంటున్నానండి ప్రసాదంగా. ప్రసాదం అయితే రెడీ అయిపోయిందండి. నల్ల సల్లిబిండి, తెల్ల సల్లిబిండి అండి ఇది. నేను ఇప్పుడు గుడికి వెళ్ళిపోదామనేసి శారీని అయితే కట్టుకుంటా ఉన్నానండి. ఈ శారీ వచ్చేసి కోటా శారీ అండి. పింక్ అండ్ ఆరెంజ్ కలర్తో లైట్ వెయిట్ ఉంటుందండి. చాలా లైట్ వెయిట్ ఉంటుంది శారీ. కాబట్టి నేను గుడికి అయితే ఈ శారీని అయితే కట్టుకొని రెడీ అయ్యి గుడికి అయితే వెళ్ళిపోయానండి. ఇది గుళ్ళో అండి. గుళ్ళో వచ్చేసి పూజ అయితే స్టార్ట్ చేసేసుకున్నానండి. నాగలండి ఇవి. నాగల కట్టకి నాగలకి పూజ అయితే చేసుకుంటా ఉన్నాము. పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. టెంకాయ, హారతి అన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు స్వామివారికి ఆవు పాలతో అయితే పోస్తున్నారండి. నాగలకి ఈరోజు నాగుల చవితి కదండి, కాబట్టి ఆవు పాలను మాత్రమే పోస్తారండి పాలు. ఇలా చాలామంది అయితే చీర కూడా పెట్టేసుకుంటున్నారండి స్వామివారికి. కాకపోతే నేను చీర అలాంటివి ఏం పెట్టలేదండి. నేను మామూలుగానే పూజ చేసుకొని అయితే ఇంటికి వచ్చేసాము. పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. పూజ అయిపోయిన తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చామండి. ఈరోజు లంచ్ వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంట్లోనేనండి. కాబట్టి నేను అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. ఇది అమ్మ చేసుకున్న పూజ అండి. అమ్మ వాళ్ళు కూడా నాగుల చవితి చేస్తారు కాబట్టి స్వీట్ వచ్చేసి శనగబాల పాయసం అండి. బెల్లం పాయసం అని కూడా అంటారు. ఈ స్వీట్ అయితే చేసిందండి. ఇంకా మామూలుగా పప్పు రసము మామూలుగానే చేసేసారు. ఇది నువ్వుల లడ్డు అండి. అమ్మ చేసిన నువ్వుల లడ్డు అండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.